వెల్కమ్ టు భాషిని డిఎస్సి కోచింగ్. ఏపీ డిఎస్సికి తెలంగాణ అభ్యర్థుల పోటీ. 20% నాన్లోకల్ కోటా పోస్టులకు దరఖాస్తు. కొలువు సాధించేందుకు ఏపీడిఎస్సికి సైతం తెలంగాణ అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ కొలువుల భర్తీకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయగా మొత్తం 3 lakhs పైగా దరఖాస్తు చేశారు. వారిలో ఇతర రాష్ట్రాల నుంచి 7,159 మంది ఉన్నారు. అందులో సుమారు 7,000 మంది తెలంగాణ నుంచే ఉంటారని అంచనా. ఏపీలో 20% పోస్టులు నాన్లోకల్ కోటా కింద కేటాయించారు. వాటికి స్థానికులతో పాటు ఏ రాష్ట్రం వారైనా పోటీపడొచ్చు. కాకపోతే 10వ తరగతిలో ద్వితీయ భాషగా తెలుగు చదవడం తప్పనిసరి. ఎక్కువగా ఏపీకి సరిహద్దు జిల్లాలైన ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, గద్వాల, నారాయణపేట జిల్లా అభ్యర్థులున్నారని, వారితోపాటు రంగారెడ్డి, వికారాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, సిద్దిపేట జిల్లాల నుంచి కొందరు అభ్యర్థులు దరఖాస్తు చేశారని సమాచారం. తెలంగాణ డిఎస్సిలో కొద్ది మార్కుల తేడాతో ఉద్యోగం రానివారే ఎక్కువ మంది దరఖాస్తు చేశారని తెలుస్తోంది. జూన్ 6 నుంచి జూలై 6వ తేదీ వరకు కంప్యూటరాధారిత పరీక్షలు నిర్వహిస్తారు. డిఎస్సి అప్డేట్స్ కొరకు ఈ ఛానల్ లైక్ చేయండి.